చేస్తున్నాం। ఈ జిల్లాకు మేము ప్రాతినిధ్యం వహించినటువంటి చొక్కారావు గారు కానీ, వెంకటస్వామి గారు కానీ, సత్యనారాయణరావు గారు కానీ, రత్నాకర్ రావు గారు కానీ, శ్రీపాదరావు గారు కానీ, ఈవెన్ జీవన్ రెడ్డి గారి, శ్రీధర్ బాబు గారు కానీ, మేము కానీ యొక్క సింగిల్ ఎలిగేషన్ కరప్షన్కి సంబంధించి పెడితే మేము ఓట్లు అడగమనే మాట మనం చేస్తూ ఉన్నాం। ఇవాళ కరప్షన్ ల్యాండ్ రియల్ మాఫియాగా మారి నాకు అర్థమైతే ఒక వాటలో పోటీ చేసి ఆయనట 200-300 కోట్లు రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యే పార్ట్నర్ అట, పైసలు విచ్చలుడి ఖర్చు పెట్టి మేయర్ ఆస్పిరెంట్ అంట। ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మాకు। అటువంటి పరిస్థితులను మేము ఇలా 100,000 కోట్లు సంపాదించినటువంటి రియాల్టర్లు కానీ, రియల్ దందా ఇతరుల జాగాలు కబ్జాలు చేసేటువంటి పరిస్థితులలో లేం। ఎవరు వేరు కార్పొరేటర్ జైలుకి, ఎవరి బంగ్లాలు ఊలగొట్టే విధంగా ఉన్నాయి। ఇలా డెఫినెట్లీ వాళ్ళందరి మీద ఏదైతే ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిరో వాళ్ళందరి పేగులు వెళ్ళేటట్టుగా తీసి బరాబర్ చేస్తాం। ఇవాళ ఎందుకు ఎంత అన్యాయం, ప్రజలను పెళ్లి చేసుకుందామని పైసలు జమ చేసుకొని బిడ్డ పెళ్లి చేస్తామని జాగ కొనుక్కుంటే ఆ జాగ మీద దస్తేసి కబ్జా పెడతారు। అరాచకం నడుస్తూ ఉంది। మేము వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసినాం, బరాబర్గా భవిష్యత్తులో జరగనీయం। ప్రధాన అంశం కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు అవినీతికి, అదేవిధంగా నిజాయితీకి, అవినీతి లేకుండా జరిగే పరిపాలన మధ్యలో జరుగుతున్న పోటీ। ప్రజలు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం। పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి, సంక్షేమం రెండు ఆలోచనతో ముందుకు పోతాం కాబట్టి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియండి। తప్పకుండా మా బాధ్యత, మేము ఈ ఊరును అభివృద్ధి జరగాలనేటువంటి జిల్లా కేంద్రం ముక్కలు వక్కలు చేసి కళా విహీనంగా చేసినప్పటికీ కూడా ఈ కరీంనగర్ను ముక్కలు చెక్కలు చేసి రాజకీయ అస్థిరత్వం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసి చర్మం ఒలిచి చెప్పులు కొడతాన కరీంనగర్ను ప్రజల చర్మం ఒలుస్తున్నటువంటి ఆ పార్టీకి ఎంతసేపు మతం పేరు మీద మాత్రమే రాజకీయం నడిపి అభివృద్ధికే ఆమడ దూరంలో, అభివృద్ధి అంటేనే ఆలోచన లేకుండా ఉండేటువంటి ఇలా మేము తెచ్చినాయి। రైలు నడుస్తూ ఉంది, పాస్పోర్ట్ ఆఫీస్ నడుస్తూ ఉంది, కేంద్రీయ విద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి, శాతావన యూనివర్సిటీ తీసుకొచ్చినాం। ఇలా అనేక కార్యక్రమాలు, ఈ యొక్క మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చినాం। అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో తప్ప మేము ఇది ఫలానా పూర్తి చేసినామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మేము కార్పొరేషన్ చేసినాం కాబట్టి స్మార్ట్ సిటీ అయింది కావచ్చు। స్మార్ట్ సిటీ ఓన్లీ అవినీతికి అడ్డాగా మార్చుకొని పదవి ముగిసిన సందర్భంలో తిరిగి వేరే పార్టీలో చేరి మీరు నీతివంతులుగా మారితే శంఖంలో వేయంగానే నీళ్లు తీర్థమైతే కావచ్చు, కానీ పార్టీ మారంగానే మీరు పుణితులు కాదు। ప్రజలకు మీ చరిత్ర తెలుసు, ఎవరెవరిని వేధించిందో తెలుసు। అందుకే ప్రజలను మరొక్కసారి మేమందరం కూడా హృదయపూర్వకంగా ఒక్కసారి ఆలోచన చేయండి, విచక్షణ ఉపయోగించండి। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి కరీంనగర్ పరిపాలన నీతివంతంగా, ఆదర్శవంతంగా కొనసాగే విధంగా మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, పార్టీ అధ్యక్షుల పక్షాన, మేము ముగ్గురం మంత్రులంగా, శాసనసభ్యులంగా, పార్టీ యావత్ నాయకత్వం కరీంనగర్ పాత జిల్లా కేంద్రమైన ఈ కరీంనగర్ కార్పొరేషన్ ప్రజల్ని కోరుతోంది। నేను బహిరంగంగా సవాల్ చేస్తూ ఉన్నా, దయచేసి విచారణ కొనసాగించి మేము అటువంటి మా టెలిఫోన్లు మీరు రికార్డ్ చేసుకోవచ్చు, ఫోన్లు మేము ఇప్పుడు పంపిస్తాం। మీరు ఎక్కడైనా ఆధారం ఉంటే ఎటువంటి ఒక్క నిమిషం ఆలస్యం జాప్యం లేకుండా మమ్మల్ని జైల్లో పెట్టండి, లేకపోతే పొరపాటు అనేదని పత్రికా ముఖంగా చెప్పండి। ఇంతమంది జైలుకైనా మీరు చూస్తూ ఉన్నారు, విచారణ కొనసాగుతూ ఉంది। ఇప్పుడు దాని పేరు మీద జరుగుతున్నటువంటి పార్టీ మారంగానే మీకు జరిగినటువంటి అదో అధికార కేంద్రంలో అధికారం తరఫున స్మార్ట్ సిటీకి సంబంధించి మేజర్ రోల్ డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇదే। ఆయన పార్టీ మారిపోయి దాన్ని రక్షించుకునే ప్రయత్నం ఉక్కు కవచం కప్పుకుని అనుకుంటే ఎట్లా? డెఫినెట్లీ యాక్షన్ అవుతుంది, యాక్షన్ చేస్తాం। కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారని ఇది అర్ధరహితమైన ఆరోపణ। మేము కేంద్రమును పొరపాటు అవుతుంది కావచ్చు, ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్రం అన్నదమ్ములాగా సంబంధం, అంతకొక మెట్టు దిగి మా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రిని, గౌరవ మంత్రుల్ని 100 సార్లు కలిస్తే 2 బడ్జెట్లలో ఇచ్చింది పెద్ద గుండు సున్నా।
వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ప్రభుత్వం ఏదుంటే మున్సిపాలిటీ గెలిస్తే కేంద్ర నిధులు మళ్ళిస్తారని మాట్లాడితే అర్ధరాహిత్యం, అవగాహన రాహిత్యం. వాళ్ళు అదే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళది, అవగాహన లేకుంటే మాట్లాడితే పొరపాటు అవుతుంది. రాజకీయ ఆరోపణలు చేసిన వాళ్ళు నిరూపించమంటున్నా, నిరూపించకపోతే క్షమాపణ ఇవ్వమంటున్నా. మీరు దయచేసి అట్లా ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళది. పిల్ల ఉట్టకముందే కుళ్ళ కుట్టేది ఆలోచన లేదు. అప్పుడు తర్వాత చూస్తాం రాజకీయం. మీకు నేను 2 సంవత్సరాలే గెలిచి నేను ఎప్పుడు జిల్లాలో కలుపుతానులే. శాసనసభలో చర్చ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ఆఫీసర్ గ్రూప్ 1 మీటింగ్లో సరిహద్దుల మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పినారు. సరిహద్దుల మార్పులు చేర్పులు ఉన్నప్పుడే, నేను కూడా చెప్పిన, సరిహద్దుల మార్పులు చేర్పులు ఉన్నప్పుడే హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపాలనే వాళ్ళ డిమాండు ఆనాడు బలవంతంగా తీసుకొని సిద్దిపేటలో కలిపారు. కాబట్టి అది కరీంనగర్లో కలపడం ఆ ప్రజల ఆకాంక్ష, దానికి అనుగుణంగా రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ₹2 బిల్ల కూడా రాలేదు కరీంనగర్ కానీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంటారు. మీరేమంటారు? ₹2 వస్తే 20 పైసలు దొరుకుతాయని ఆశపడుతున్నట్టు పాపం. ఇది మేము ఆయన చేసింది ఏందో, మేము చేసింది ఏందో ప్రజలకు తెలుసు. కరీంనగర్లో మీరు చెప్తే కదా, ₹2 గురించి ఆలోచన చేసే లెక్క ఎన్ని పైసలు తీసుకొచ్చినాం, ఎంత ఉందో. వారు శాసనసభ్యుడు కదా, అసలు 2 సంవత్సరాలుగా మంత్రి పదవి అయిపోయి ఓడిపోయిన తర్వాత అసలు కరీంనగర్లో ఏదైనా కార్యక్రమంలో ఉంటున్నారా వారు? అసలు శాసనసభ్యుడనే ఆ సోయి ఉందా? ఇప్పుడు ఓడిపోతే అధికారంలో ఉన్నా లేకున్నా నిన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయాలనే సోయి ఉందా? ఆ సోయి వదిలిపెట్టి ఏదో మాట్లాడితే ఎట్లా? మేము వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, మేము కట్టిన మోరీలు ఉన్నాయి, మేము వేసిన బ్రిడ్జి ఉంది, వీటిని చూపెట్టి మేము ఓట్లు అడుగుతాం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చూపెట్టి ఓట్లు అడుగుతారు ఈ 2 ఏళ్ల పాలనలో అని కూడా. అది ఇప్పుడు ఇదివరకు చెప్పినా కదా, మీరు వేసిన రోడ్లు ఉన్నాయి, మీరు చేసిన భూ కబ్జాలు ఉన్నాయి, మీరు చేసిన అవినీతి ఉంది, మీరు చేసినటువంటి ఈ కరీంనగర్ను ఎంత బ్యాడ్ నేమ్, ఎంత చెడ్డ పేరు తేవాలో అంత చెడ్డ పేరు తెచ్చింది ఉంది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. వాళ్ళ ఆరోపణే కావచ్చు సార్, మరి మీరేమంటారు? ఇప్పుడు మీరు ఏం చేసినామని? అరే కరీంనగర్ మేము ఏం చేసిందో కరీంనగర్కి అన్నీ మేమే చేసినాం అంటుంటే, కరీంనగర్ చేసిందే మొత్తం మేము చేసినాం కదా. కాదని ఏదో చూపెట్టమని ఒకటి, మేము వాళ్ళు చెప్తున్నది ఏదో, మేము చేయండి ఏదో ఒకటి చూపెట్టమంటుంటే. సరే, ఐఎమ్ ఎంఏ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఎంఏ జ్యోతిష్కం. మెజార్టీ స్థానాలు గెలవాలని మా కృషి కొనసాగుతుంది. అది వీడియో మీరు చదవాలి. ఒకటే సింగిల్ జీవో తోటి తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీ 50 కోట్లతో పాటుగా అన్ని మున్సిపాలిటీలు కలిపి 1400 చిల్లర కోట్లు జీవో ఇచ్చినామని నేను చెప్పదని మీటింగ్లు ఉన్నా. ఆయనకు అర్థం కాక ఏదో వక్రీకరించి మాట్లాడేది.